హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ బ్లీచ్ కొత్త ఎపిసోడ్ వచ్చేసింది. సో మనందరికీ తెలిసిందే బ్లీచ్ 1000 ఎపిసోడ్ ఆర్క్ పార్ట్ 4 ఏదైతే ఉందో జూలై 25వ తారీఖున రిలీజ్ కాబోతుందని అండ్ ఈ రోజు అది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో జూలై 25వ తారీఖున నేను దీని యొక్క ఎపిసోడ్ 1 ఏదైతే ది కెలామిటీ ఉందో పార్ట్ 4 దాని యొక్క ఎపిసోడ్ 1 చూడడం జరిగింది. అండ్ లెట్ మీ టెల్ యూ అబ్సల్యూట్లీ క్రేజీ స్టఫ్ అనమాట. వీళ్ళు దీని ప్రాపర్ రివ్యూ మాట్లాడుకుంటే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. సో మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో బ్లీచ్ ఎక్కడ చూడాలని. దానికి సింపుల్ ఆన్సర్ 3 ప్లాట్ఫామ్స్లో అయితే మనకు బ్లీచ్ అవైలబుల్లో ఉంది. ఒకటి నెట్ఫ్లిక్స్, ఆ తర్వాత జియో హాట్స్టార్ అండ్ ఇంకొకటి యానిమేషన్ యూట్యూబ్ ఛానల్. సో యానిమేషన్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా అవైలబుల్లో లేదు, మీరు డబ్బులు కట్టాలి. దాంట్లో కూడా చూసుకుంటే వాళ్ళ మెంబర్షిప్ తీసుకుంటే దాన్ని అయితే చూడొచ్చు అనమాట. ఆర్ లేకపోతే నెట్ఫ్లిక్స్ ఉన్న హాట్స్టార్ ఉన్న దాంట్లోకి వెళ్ళి చెక్ చేసేయచ్చు. ప్రతి వారం ఒక కొత్త ఎపిసోడ్ అయితే రాత్రి టైంలో వస్తుంది, 9 ఆ టైంలో. సో వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయని మనం మాట్లాడుకుంటే సో మనకి సోఫార్ కన్ఫర్మ్ అయిపోయింది. చూసుకుంటే ఈ కెలామిటీలో పార్ట్ 4లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ అంతటితోటి 1000 ఇయర్ బ్లడ్ వార్ ఆర్క్ కూడా ఎండ్ అయిపోతుంది. సో తర్వాత మాంగా లేదనమాట. సో కాబట్టి ఇంతటితోటి స్టోరీ కూడా ఎండ్ అయిపోతుంది అనుకోండి. బట్ కొన్ని రూమర్స్ అండ్ లీక్స్ ప్రకారం చూసుకుంటే బ్లీచ్ మాంగా తిరిగి వస్తుందని చెప్పి అంటున్నారు. అండ్ అది రియల్ అయితే హెల్లర్కి తిరిగి వస్తే కనుక ఫ్యూచర్లో యానిమే నుంచి కూడా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఈ 10 ఎపిసోడ్లు ఎండ్ అయిపోయేలోపు మనకు క్లారిటీ కూడా రావచ్చు, వస్తుందా ఎండ్ అవుతుందా అని చెప్పి. ఎనీవే, సో ఇప్పుడు మనం ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే కనుక ది కెలామిటీ ఎపిసోడ్ 1 అదిరిపోయింది. సో ఎపిసోడ్ 1 పేరు చూసుకుంటే గాడ్ ఆఫ్ థండర్ అనమాట. సో దాన్ని బట్టి అర్థమైపోవాలి ఈ ఎపిసోడ్ ఎవరి మీద ఫోకస్ అయి ఉంటుందని చెప్పి. ఎస్, యోరిచి మీద. అండ్ ఆబ్వియస్లీ యోరిచి యొక్క గాడ్ ఆఫ్ థండర్ ఆ మార్క్ ఏదైతే ఉందో చూడండి, మార్క్ పడిపోయిందనమాట. ఇది ఎక్కడ స్కిప్ చేస్తారో అని చెప్పి భయపడ్డాం. బట్ ఆ ఐకానిక్ ప్యానల్ అయితే వాళ్ళు అలాగే ఉంచారు. అండ్ దాన్నే ఎపిసోడ్ టైటిల్గా అయితే పెట్టేశారనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్, ఎపిసోడ్లో చూసుకుంటే మనకి ఓకే 1000 ఎపిసోడ్ వరకు ఫైనల్ పార్ట్ కాబట్టి కొంచెం రీక్యాప్ వేద్దాం అన్నట్టుగా కాకుండా సో ఏదైతే మెయిన్ స్టఫ్ ఉందో మనకి సింపుల్గా అర్థం కాగడానికి ఒక 1 మినిట్లో అయితే పెట్టేసి ఆ తర్వాత ఓపెనింగ్ వేసి ఇంకా తర్వాత డైరెక్ట్ కంటెంట్లోకి అయితే దిగిపోతారనమాట ఎండింగ్ ప్లే అయ్యే వరకు. అండ్ నాకు ఈ ఫార్మేట్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఓవర్లీ రీక్యాప్ అనేది ఏం చేయకుండా సింపుల్గా ఒక 1 మినిట్లో మెయిన్ ఈవెంట్స్ అన్నీ చూపించేసి ఆ తర్వాత డైరెక్ట్గా క్యారెక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇంతకుముందు జరిగిన దానికి కంటిన్యూషన్ ఏంటని చెప్పి మొత్తం డైరెక్ట్గా సప్ప ఎపిసోడ్ వెళ్ళిపోయిందనమాట. ఒక విధంగా చూసుకుంటే కొన్ని చోట్ల చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. బట్ ఒక విధంగా చూసుకుంటే ఈ పేసింగ్ ఈ ఎపిసోడ్కి పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో మోస్ట్ ఆఫ్ ద టైము మ్యాక్సిమం యాక్షన్ స్టఫే ఉంటుంది. సో డైలాగ్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో క్యారెక్టర్స్ అటు ఇటు పరిగెత్తడం అండ్ వాళ్ళ మధ్య కొట్లాట జరగడం సో మొత్తం ఇవే ఉంటాయి. అండ్ స్ప్లిట్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో డైలాగ్స్ ఉండవు. సో దానికి తగ్గట్టుగా సింపుల్గా నీట్గా అయితే చూపించారనమాట. ఏదో జనరిక్గా దీన్ని లాగుదామన్నట్టుగా కాకుండా సింపుల్ వేలో అయితే సప్ప తీసుకెళ్ళిపోయారు. అండ్ అది నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఆర్ట్ గురించి అండ్ కంపోజింగ్ గురించి మాట్లాడుకోవాలి. కంపేర్ టు పార్ట్ 3 ఇక్కడ కంపోజింగ్లో చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. ఎస్పెషల్లీ ఒక పెయింట్ స్టైల్ ఆర్ట్ అయితే కనిపించింది అనమాట, చాలా గ్రెయిన్ స్టైల్లోకి. అండ్ అది చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ స్టైల్ చూసుకుంటే. అండ్ మేబీ దీనివల్లేనేమో కొంచెం ఫ్లూయిడిక్ యానిమేషన్ అయితే తగ్గింది. బికాస్ ఆ కంపోజిషను అండ్ ఆ స్టైల్ మెయింటైన్ చేయాలంటే కొంచెం ఫ్లూయిడిటీ తగ్గించుకోవాలి. మేబీ అందుకేనేమో కొన్ని చోట్లలో చూసుకుంటే కొంచెం స్టిఫ్గా అనిపించింది, లైక్ ఫ్లయింగ్ సీన్స్లో చూసుకుంటే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యానిమేషన్ కూడా అదిరిపోయింది. బట్ ఎస్పెషల్లీ కాంప్ మాత్రం క్రేజీ లెవెల్, నాకైతే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఆర్ట్ గురించి మాట్లాడుకోవాలి. టెక్నికల్గా బ్లీచ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టాప్ అనమాట. ఎందుకంటే ఆర్ట్ అయితే అదిరిపోతుందని మనకు తెలుసు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఈ పార్ట్లో ఎపిసోడ్ 1లో ఆర్ట్ అదిరిపోయింది. బట్ బెస్ట్ స్టఫ్ అయితే ఇంకా రాలేదు. సో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఇంకా క్రేజీగా ఉండాలి. ఎందుకంటే సో దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక ఓవరాల్గా టెక్నికల్గా చెప్పాలంటే యానిమేషన్ వైజ్గా కావచ్చు, అన్ని విధాలుగా కలర్స్ వైజ్గా కావచ్చు, యాజ్ యూజువల్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ ఎపిసోడ్లో కొన్ని మంచి షాట్లు అయితే పడ్డాయన్నమాట. లైక్ మన గాడ్ ఆఫ్ థండర్ యోరిచి షాట్స్ అయితే ఒక్కొక్కటి అదిరిపోయాయి. అండ్ అంతేకాకుండా ఫస్ట్ ఒక షాట్ అయితే ఉంటుందన్నమాట. అది చూసుకుంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఏమేమి ఫైట్స్ జరుగుతున్నాయి, ఎవరెవరు ఫైట్స్ జరుగుతున్నాయి, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పి మొత్తాన్ని ఒక షాట్లో చూపిస్తారనమాట. ఒకే పెద్ద షాటు.
సో జూమ్ ఇన్ అవుతూ అన్ని క్యారెక్టర్స్ని చూపిస్తూ యాంగిల్స్గా మారుస్తూ ఒక హ్యూజ్ సీజే షాట్ అనమాట. అండ్ ఆ షాట్ అయితే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సో పార్ట్ 3లో చూసుకుంటే సీజీఐలో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. అండ్ వాటన్నిటిని అయితే తీసేసి ఈ ఎపిసోడ్ 1లో చాలా అంటే చాలా బాగా పెట్టారు. ఎస్పెషల్ ఆ షాట్ అయితే నాకు బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ ఈ 10 ఎపిసోడ్లు మొత్తం కూడా సీజీఐ ఎలాగే ఉండాలని కోరుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని పెద్ద పెద్ద జైంట్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఆ జైంట్స్ని కూడా ఎంత బాగా యానిమేట్ చేశారు 2D రూపంలో. సో ఓవరాల్గా ఇది ఒక మంచి ఎపిసోడ్ అండ్ ఒక మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో ఇలాగే ప్రతి ఎపిసోడ్ ఉండాలని కోరుకుందాం టెక్నికల్గా కూడా చూసుకుంటే. ఇక ఓపెనింగ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇంకా అంత హెవీగా మ్యూజిక్ పడే సీన్స్ అయితే జరగలేదు. 1-2 ఉన్నాయి. వాటిని అయితే సింపుల్ ఎఫెక్ట్స్ తోటి అయితే రన్ చేశారనమాట. సో మ్యూజిక్ గురించి చెప్పడానికి పెద్ద హెవీగా లేదు. బట్ ఓపెనింగ్ ఎండింగ్ గురించి మాట్లాడుకుంటే ఓపెనింగ్ ఐబుల్ అనమాట జూజీ నుంచి. ఆబ్వియస్లీ జూజీ నాకు ఇంతకుముందు తన ఫస్ట్ సాంగ్ అయిన జూజుత్సు కైసెన్ ఏదైతే ఉందో రీసెంట్గా ఉంది కదా, దాంట్లో ఎండింగ్ పాడాడు అనమాట. ఎండింగ్ తోపు అండ్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. దానికి తగ్గట్టుగానే తన ఈ ఓపెనింగ్ థీమ్ సాంగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సో చాలా కొత్తగా అండ్ ఆ వాయిస్ ఆ డిఫరెన్స్ కావచ్చు, లేకపోతే ఓపెనింగ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిన విధానం కావచ్చు. సో ఓవరాల్గా నాకు ఆ ఓపెనింగ్ అనేది ఒక మంచి డిఫరెంట్ వైబ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ ఆబ్వియస్లీ సాంగ్ కూడా చూసుకుంటే 2-3 టైమ్స్ విన్నాక ఇంకా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ ఒక 2-3 సార్లు వింటే మీకు కూడా సాంగ్ నచ్చుతుంది. విజువల్స్ అంటారా, ఓపెనింగ్ విజువల్స్ బాబోయ్ చించేశారు. ఎస్పెషల్గా బ్రెస్ స్టైల్ ఏదైతే ఉందో ప్రతి చోట పడ్డప్పుడల్లా నాకు క్రేజీ అనిపించింది. ఓపెనింగ్ విజువల్స్ మాత్రం అల్టిమేట్ అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే రసెన్ అనమాట బై 9 లానా. అండ్ రసెన్ ఈ సాంగ్ చాలా సూతింగ్గా అండ్ చాలా అంటే బాగా అనిపించింది. అండ్ ఆ విజువల్స్ చూసుకుంటే నేను ఒక విధంగా చేస్తారేమో అనుకున్నా, బట్ ఇంకొక విధంగా చేశారు. అదేమి బాగాలేదని కాదు, బట్ చాలా బాగుందని, డిఫరెంట్గా ఉంది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి హ్యాపీగా బ్లీచ్ ఫైనల్ పార్ట్ 1000 బెడ్ వరకు యొక్క ఫైనల్ పార్ట్ని చూసి ఎంజాయ్ చేయండి. మనకి ప్రతి శనివారం రాత్రిపూట ఒక కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ షో కలుద్దామంటే భవనం.